లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమునకు యుగముల వరకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆదివారపు ఆరాధన కూడికలో భాగంగా ఈ లైవ్ ద్వారా దేవుని యొక్క వర్తమానం విన్నటువంటి నా ప్రియమైన సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? యేసుక్రీస్తు ప్రభు యొక్క మహాకృపను బట్టి మనమందరము క్షేమంగా ఉండటానికి, సురక్షితంగా ఆయన కృపలో భద్రపరచబడి ఉండటానికి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. రండి నా ప్రియమైన సహోదరులారా, దేవుడు ఇచ్చినటువంటి మంచి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఈ రోజున దేవుడు మన కొరకై సిద్ధపరిచినటువంటి లేఖన భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. అయితే దీనికి ముందుగా దైవ సన్నిధిలో మనం అందరము తల నుంచి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకున్న అనంతరము మనమందరము దేవుని వాక్యములోకి వెళ్దాం. ముఖ్యంగా ఈ వాక్యములోకి వెళ్ళబోయే ముందుగా మరి ఓ చిన్న ప్రార్థన మనం చేద్దాం. ఆ ప్రార్థన అంశాన్ని మీకు గుర్తు చేస్తాం. అంటే వాక్యం కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు ఇందులో భాగంగా మనము మన దేశము కొరకు, ప్రపంచమంతటి కొరకు కూడా మనము విజ్ఞాపన చేయవలసిన అవసరత ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కరోనా అనేటువంటి ఈ వైరస్ ద్వారా ఇప్పటికే ప్రపంచంలో దాదాపుగా మరి 1,99,000 మంది పైన, ఇంచుమించుగా 2 లక్షల మంది ప్రజలు చనిపోయి ఉన్నారు. ఇంకా కొన్ని లక్షల మంది ఈ వ్యాధి బారిన పడి ఉన్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనం అందరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల కొరకు, మరి ప్రజలందరి కొరకై ప్రత్యేకంగా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ ద్వారా దేవుడు ఖచ్చితంగా ఆ పరిస్థితి నుంచి ప్రజలందరినీ కూడా విడిపించాలని మనము ప్రార్థన చేద్దాం. త్వరగా దీనికి మెడిసిన్ కనుక్కోవడానికి దేవుడు కృప చూపాలని ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ రోజున మనమైతే మన భారతదేశంలో కొంతవరకు నెమ్మదిగా ఉన్నాం. కానీ ప్రపంచ దేశాలు ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా అమెరికా దేశము కానీ, ఇటలీ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, మరి స్పెయిన్ కానీ, ఇంకా మరి చైనా, ఇంకా కొన్ని దేశాలు చాలా విపరీతంగా జనాలు చనిపోతా ఉన్నారు. వేల మంది చనిపోతా ఉన్నారు. గమనించండి, ఎక్కడ చూసినా ఉదయం చూసిన దగ్గర నుంచి మరణ వార్తలు. మన భారతదేశంలో కూడా కొంతమంది చనిపోయి ఉన్నారు. ఏదేమైనా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ కూడా విపరీతంగా భయభ్రాంతులతో ఉన్నారు. కానీ మనమైతే దేవుడిచ్చిన మహాకృపను బట్టి, దేవుడిచ్చిన గొప్ప విశ్వాసాన్ని బట్టి, శుభప్రదమైన నిరీక్షణ బట్టి చాలా ధైర్యంగా ఉండడానికి ప్రభు చూపినటువంటి మహాకృపను బట్టి దేవునికి స్తోత్రం చెప్తా ఉన్నాం. అయితే క్రైస్తవులముగా, దేవుని పిల్లలముగా ప్రపంచమంతటి కొరకై మనం విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. అయితే ఒక చిన్న ప్రార్థన చేసుకొని, ఒక కీర్తన పాడుకొని దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఈలోపు మీరందరూ కూడా వచ్చి సమీపంగా కూర్చోండి. మీ కుటుంబ సమేతంగా రండి. దయతో మరి మీరందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి బైబిల్ తీసుకోండి. అలా కూర్చొని చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మరి సమీపంగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవ సేవకునిగా మరోసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. అందరూ తలవంచండి, వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ లైవ్ ద్వారా మరోసారి మీ వర్తమానం ప్రభావం మరి తీసుకొని మీ బిడ్డలను సమీపించడానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్రాలు. ఈ రోజున ప్రభు ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడుతున్నారు. ఈ లైవ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగానైనా అన్ని దేశాల్లో ఉన్నవారు, అన్ని ప్రాంతాల్లో ఉన్నవారు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా నాయన, ఈ కరోనా వైరస్ ద్వారా ఇప్పటికే ఇది 6వ ఆదివారం. 6 ఆదివారాల నుంచి మందిరాలు మూతపడ్డాయి. 6 ఆదివారాల నుంచి నాయన మరి అందరూ కూడా కుటుంబాలతో కలిసి కూడుకొని మిమ్మల్ని ఆరాధించలేకపోతున్నాం. ఇదిగో ముఖ్యంగా నా ప్రభా, ఈ విషయం చాలా బాధ కలిగిస్తా ఉంది, కృంగదీస్తా ఉంది నాయన. ఇదిగో ప్రభ, మరి 3వ తేదీ కూడా లెక్కేసుకుంటే 7 ఆదివారాలు. ఇదిగో నా ప్రభా, ఎప్పుడు కూడా మేము నాయన మాకు వయసు వచ్చిన తర్వాత మరి మందిరాలు ఈ విధంగా మూతపడ్డ సందర్భాలు మేము ఎప్పుడు చూడలేదు. యేసు నామములో త్వరగా నాయన మందిరాలు తెరవబట్టడానికి
త్వరగా మిమ్మల్ని ఆరాధించడానికి పరిస్థితులు అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా నా ప్రభా, ప్రపంచ దేశాలన్నిటి కొరకై విజ్ఞాపన చేస్తున్నాను నాయన. దేశాలన్నీ ఒనిగిపోతున్నాయి. ఇదిగో తండ్రి, రాజులు, మంత్రులు, ప్రభా, అధికారులు, ఇదిగో తండ్రి, యంత్రాంగం అంతా భయభ్రాంతులైపోతున్నారు. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో నాయన ఈ కరోనా వైరస్ ను తొలగించడానికి ప్రపంచానికి మీరు తప్ప వేరే దిక్కే లేదు. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు కనికరించండి మా భారతదేశాన్ని, మీరు కనికరించండి మా ప్రపంచం అంతటిని అయ్యా. మనుషుల్లో మార్పు కలిగించండి. పాపం పట్ల ఒక ప్రత్యేకమైన పశ్చాత్తాపము కలుగజేయండి. మనుషుని యొక్క అవిధేయతని త్వరగా ఒప్పుకొని మీ వైపు చూడడానికి కృప దయచేయండి. ముఖ్యంగా నా ప్రభా, ఇదిగో తండ్రి, ఈ యొక్క వర్తమానంలోకి వెళ్ళబోతున్నాం. మీరే కృప చూపండి. పాట పాడబోతున్న బిడ్డలకి మీ కాపుదల ఉంచండి. అనేక మంది చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇదిగో తండ్రి కొద్ది సమయాన్ని చక్కగా వినియోగించుకుని ప్రభా, ఆత్మీయంగా దేవుల్లో ఎదగడానికి తగినటువంటి కృప దయచేయమని ఇదిగో నా ప్రభా, అల్పుడు మీ దాసుడు బలహీనుడు ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఈ దీన పరిచర్య పట్ల మీ కను దృష్టి ఉంచిన ఆయన ఈ రోజు వరకు సర్వ సమృద్ధిని మీరు ఇచ్చిన తండ్రి, చక్కగా మీరు నడిపిస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ముందున్న సమయాన్ని దీవెనకరంగా మార్చమని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి దెబోరా, అదేవిధంగా షారోన్ వీరిద్దరు కలిసి ఒక పాట పాడి ప్రభువుని కనపరుస్తారు. తర్వాత కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానం విందాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise
దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు చక్కగా మంచి కీర్తన పాడి ప్రభువుని గణపరిచినటువంటి మరి మాటలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ఇంకా భవిష్యత్తులో చక్కగా దేవుడు వారిని బలపరిచి అనేక ఆత్మల రక్షణ కొరకై వారికి ఇచ్చిన తలాంతుల్ని ప్రభు ఉపయోగించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి వాక్యములోకి వద్దాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మరి మీ ఇళ్లలో అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారా? గమనించండి, మనం ఆదివారపు ఆరాధనలో ఏ విధంగా కూర్చొని శ్రద్ధగా వింటామో ఆ విధంగా మీ కుటుంబాల్లో కొంత సమయం కేటాయించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ లైవ్ ద్వారా మనం దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని ఘనపరుస్తున్నాను. ఈ రోజున మనము ఒక చిన్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మీరు పరిశోధకరమైన బైబిల్లో నుంచి ఒక వాక్య భాగాన్ని మీకు ఈ రోజున జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. బైబిల్ ఉన్నవారు మీ దగ్గర ఉన్న బైబిల్ తీసుకోండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక లేఖన భాగాన్ని మనము చదువుకుందాం. 7వ వచన భాగం చదువుతారా? విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనించాలి. రోజున మనము ఈ నోవహు గురించి ఎన్నో సందర్భాల్లో వినుంటాం. ఎంతో మంది దైవ సేవకులు ఈ వర్తమానం ఇచ్చి ఉండొచ్చు. దేవుని వాక్యము ఎలా ఉంటుందంటే ఈ రోజుకి ఆ రోజు చాలా కొత్తగా ఉంటుంది. ఏ దినానికి ఆ దినం అద్భుతమైనది దేవుని వాక్యం. ఏ రోజుకు ఆ రోజు దేవుని యొక్క నూతనమైన బలం, నూతన శక్తితో మనల్ని నడిపించగలిగింది దేవుని వాక్యం. అయితే ఈ రోజున నోవహు కుటుంబము రక్షణ, ఆ నోవహు కుటుంబము రక్షించబడింది. ఆ నోవహు తన ఇంటి వారి రక్షణ కోసము ఒక ఓడ సిద్ధం చేసినట్లుగా దేవుని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అయితే ఆ ఓడను సిద్ధము చేయక ముందు పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా ఉన్నారు, నోవహు ఓడలో ఎంతకాలం ఉన్నాడు, అసలు ఓడలో ఉండి ఏం చేస్తుంటాడు నోవహు, బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఈ విషయాలన్నీ కూడా మనము ఎన్నోసార్లు చదివి ఉంటాం. కానీ ఈరోజు దేవుడు ప్రత్యేకమైన కోణంలో మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. నేను ఈ వాక్యం అయిన తర్వాత ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటా ఉన్నాను. ముందుగా మిమ్మల్ని జ్ఞాపకం చేసినా మంచిదే. ఇక్కడ నోవహు తన కుటుంబ సమేతంగా రక్షించబడ్డ అనుభవాన్ని చూస్తున్నాం. ఈ రోజున ఈ ప్రశ్న మనకి ఈరోజు సవాలుపై దేవుని బిడ్డలారా, మన కుటుంబ సమేతంగా దేవుని యొక్క సన్నిధిలో మనము ఉన్నామా లేదనేది ఒక అద్భుతమైనటువంటి ఛాలెంజ్ గా మనం చూడాలి. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం గమనించండి. అయితే లేదు, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించుదాం. ఎందుకంటే సడన్గా కరెంట్ పోయింది. ఎందుకంటే ఉన్న పరిస్థితులను మనం చక్కగా ఉపయోగించుకోవాలి కాబట్టి అర్థం చేసుకోగలరా మీరు? కానీ జాగ్రత్తగా వినండి. కనిపిస్తున్నాను నేను, జాగ్రత్తగా గమనించండి. మీకు క్లియర్గా అర్థమవుతుందా? జాగ్రత్తగా మనం ఈ మాటలు విన్నాం. అయితే ఇక్కడ ఈ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు బైబిల్ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఇంకోసారి ఆ మాట చూద్దాం. నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధం చేశాడు. బైబిల్ తీసి పెట్టండి, అట్టే ఉంచండి, తీసి దగ్గర పెట్టుకోండి. నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధం చేసినట్లుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే ఈరోజు చిన్న ప్రార్థన చేసుకున్నాం. వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాలండి. మీరందరూ నాతో ప్రార్థనలు ఏకీభవించి 2 మాటలు ప్రార్థన చేసుకున్నాం. ఈ ప్రార్థనలో మీరు ఏం చేస్తారంటే, ప్రభువా నాతో మాట్లాడయ్యా, నేను సిద్ధంగా ఉన్నాను, మీ దాసుడు ఆలకించేదానికి రెడీగా ఉన్నాడు, మాట్లాడమని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, స్తోత్రం. మీ దాసుని మరుగుపరచండి. కూడి వచ్చిన వారితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిలోకి వాక్యం ప్రవేశించి వారి జీవితాలని ఒక అద్భుతంగా మార్చడానికి కృప దయచేయమని ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. అయితే ఇక్కడ నోవహు కాలంలో వినాలి. నోవహు కాలంలో ఏం జరిగింది? నోవహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు? నోవహు ఇంటి వారు రక్షణ పొందినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. నోవహు అయితే ఇంటి యజమానిగా దేవుని యొక్క మాట విని తన ఇంటి వారి రక్షణ కొరకు
ఒక ఓడ సిద్ధం చేసినట్లుగా దేవుని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అయితే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు లూకాసు వార్తలో ఒక వాక్యాన్ని చూడగలిగితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా చక్కగా ఈ విషయాన్ని మాట్లాడడం మనం గమనిస్తాం. పూర్వము నోవహు దినములలో అనే మాట 17వ అధ్యాయము 26వ వాక్యం చూస్తారా? నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వడుచు. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆది కాండంలో మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ ఆది కాండముతో సహా ద్వితీయోపదేశ కాండం వరకు ఈ 5 పుస్తకాలని మరి మోషే పంచకము లేకపోతే పంచగ్రంథాలు లేకపోతే మోషే ధర్మశాస్త్రము అని పిలుస్తారనమాట. బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో మొదటి ప్రథమంగా ఉన్నటువంటి ఈ 5 పుస్తకాలు మోషే ధర్మశాస్త్ర గ్రంథాలు లేకపోతే మోషే పంచకం అని ఈ విధంగా పిలుస్తాం. అయితే ఈ 5 గ్రంథాలలో కూడా మొట్టమొదటి ఆది కాండము ప్రారంభాల గ్రంథం. ప్రారంభం అంటే ఈ ఆది కాండములో గమనించండి, ఇది ప్రారంభాల గ్రంథం. ఏ ప్రారంభమైంది ఆది కాండం అంటే సృష్టి ప్రారంభమైంది ఆది కాండములోనే. ఆకాశములో ఉన్నవి గాని ఆ సూర్య చంద్ర నక్షత్రాదులు గాని ఇంకా ఆకాశంలో ఉన్న సమస్తం, అదేవిధంగా భూమి మీద ఉన్నవి గాని భూమి కింద నీళ్ళల్లో ఉన్నవి గాని సమస్తమును కూడా దేవుడు 6 దినాల్లో 6వ రోజున మానవుని చేశాడు. 6 దినాల్లో కంప్లీట్ గా దేవుడు సృష్టి యావత్తు ప్రారంభమైనటువంటి చరిత్ర మనకి ఆది కాండములో కనిపిస్తుంది. ఆది కాండములో సృష్టి ప్రారంభం కనిపిస్తుంది. అదేవిధంగా మానవుని యొక్క సృష్టి కూడా ఆది కాండములో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా మరి పాపము యొక్క ప్రారంభం ఆది కాండములో మనకు కనిపిస్తుంది. ఇంకా చూస్తే పాపము గమనించండి, విమోచన కార్యం కూడా ఆది కాండములో కనిపిస్తుంది. మానవుని యొక్క పతనం కూడా ఆది కాండములో కనిపిస్తుంది. ఇంకా మనం చూస్తే ఆది కాండములో మానవ జాతి ప్రారంభం, దేవునికి వ్యతిరేకమైన జనాంగం ప్రారంభం, అదేవిధంగా దేవునికి ఇష్టమైన జనాంగం హెబ్రీ జనాంగం కూడా మరి ఆది కాండంలోనే ప్రారంభం చూస్తాం. మా భాషలు కూడా ఆది కాండంలో ప్రారంభమైనట్టుగా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆది కాండంలో అన్నిటికీ కూడా ప్రారంభాల గ్రంథం ఆది కాండం. అన్నిటికీ ముగింపు వచ్చి మనం ప్రకటన గ్రంథం చూస్తాం. సరే, ఏదేమైనా ఆ ఆది కాండం ప్రారంభము, ఆ ప్రారంభాల గ్రంథం అది. ఈ ఆది కాండాన్ని రచించినటువంటి గ్రంథకర్త ఎవరంటే మోషే రాశాడు. అయితే ఈ మోషే ఆది కాండం చరిత్ర జరిగేటప్పుడు ఆయన పుట్టిలేడు గాని పుట్టకపోయినా దేవుడు తన యొక్క శక్తితో నింపి అభిషేకంతో నింపి దేవుని ఆత్మ పూర్ణుడై దేవుని యొక్క దైవావేశము ద్వారా ఆత్మశక్తితో చక్కగా నింపబడి ఈ మోషే ఆది కాండము రచించినట్లుగా మనకి మరి చరిత్ర ఆధారాలు చెప్తా ఉన్నాయి. అయితే ఏదేమైనా ప్రియ దేవుని బిడ్డారా, అయితే ఈ నోవహు కాలంకి వచ్చేసరికి ప్రజలు ఎలా ఉన్నారు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాం. ఓడలో ప్రవేశించడానికి ముందుగా ప్రజల యొక్క స్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? ఇందాక ఒక వాక్యం మీరు చదివించారు. ఏంటి? ప్రజలు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండికి ఇవ్వబడుచు ఉండిరి అని రాస్తుంది బైబిల్లో. అంటే ప్రజలు తింటా ఉన్నారు, తాగుతున్నారు. తింటాం తప్ప తాగడం తప్ప. ఈరోజు గమనించండి, ప్రజలందరూ కూడా తినేదానికి త్రాగడానికి మరి కొంతమంది జీవనాధారానికి ఇబ్బందికరంగా ఉంది. దేవుని దృష్టిలో తాగడం అంటే గమనించండి, విచ్చలవిడిగా వారు పాప సంబంధమైన కార్యాలు, చాలా మంది మద్యముతో మత్తులైనటువంటి పరిస్థితి. ఇంకా మీరు బైబిల్లో జాగ్రత్తగా గమనిస్తే ఆ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారు అనే మాట బైబిల్ చాలా స్పష్టంగా మీకు గుర్తు చేస్తా ఉంది. ఆది కాండం తీయండి, 6వ అధ్యాయంలోకి రండి, 5వ వచన భాగం అందులో సారి చదవండి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వాని హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి అని రాసిన బైబిల్లో. ప్రైజ్ ది లార్డ్. ఆకాశము నుంచి దేవుడు మనుషులందరినీ కూడా ఆ నోవహు కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈ ఆది కాండాన్ని కూడా 3 భాగాలుగా మనం డివైడ్ చేయగలిగితే మొదటి 8 అధ్యాయాల్లో దాదాపుగా 1656 సంవత్సరాల చరిత్ర ఉంది. తర్వాత ఆ 9, 10, 11 అధ్యాయాల్లో మనం గమనిస్తే 425-27 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంకా తర్వాత ఆ 12 నుంచి 50వ అధ్యాయం వరకు మనం గమనిస్తే 300 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే ఆ 1600
1600 గమనించండి, 1600 సంవత్సరాల పైన దేవుని యొక్క మీకు లేఖనం చూపించాను. 1656 సంవత్సరాలు, 1656 సంవత్సరాల చరిత్ర మొదటి 8 అధ్యాయంలో ఉందన్నమాట. ఆ మొదటి 8 అధ్యాయంలో 1656 సంవత్సరాల చరిత్రలో ఆ ప్రజల యొక్క స్థితి ఏ విధంగా ఉందంటే, వాళ్ళ స్థితిని దేవుడు ఆకాశం నుంచి పరిశీలన చేసి చూస్తా ఉన్నాడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. పరిశీలన చేసి దేవుడు చూస్తున్నాడు. ఆ పరిశీలన చేసి దేవుడు చూసినప్పుడు దేవుడి దృష్టికి వాళ్ళు ఎలా ఉన్నారు అనే విషయాన్ని దేవుడే చెప్తా ఉన్నాడు. చూడండి ఎలా ఉన్నారట, వారి హృదయం యొక్క తలంపులు, ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూశాడు. అంటే మనుషుని యొక్క ఆలోచనలు చెడిపోయినాయి, మనుషుని యొక్క ఆలోచనలు చెడిపోయినాయి, మనుషుని యొక్క ఊహలు చెడిపోయినాయి, మనుషుని యొక్క తలంపులు చెడిపోయినాయి, అసలు మనుషుని యొక్క ఉద్దేశాలు పాడైపోయినాయి. ఇంకా ఒక భయంకరమైన మాట మీరు చూపిస్తాను బైబిల్లో. అదే 6వ అధ్యాయం 11వ వచనం బాగా చూడండి, 12వ వాక్యం కూడా చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. ఎంత బాగా వస్తుందండి మాట. ఈ రోజున ఒక్కసారి మీరు ప్రపంచము ఎలా ఉందో చూడండి, ప్రపంచ చరిత్ర ఏ విధంగా ఉందో చూడండి, మనుషుల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మీరు జస్ట్ రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ అంటే పరిశోధన చేయండి, పరిశోధన చేసి చూడండి. ఆ నోవహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? బైబిల్ చెప్తుంది, నోవహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే వారు చెడిపోయి ఉన్నారు. వారి ఆలోచనలు పాడైపోయినాయి, వారి యొక్క అంతరంగం పాడైపోయింది. మంచి ఆలోచన రావట్లేదు వాళ్ళ మనసులోకి, మంచి తలంపులు లేవు, మంచి చేద్దామనేటువంటి ఆ ఆలోచనలు కూడా వారి హృదయంలో లేవు. ప్రియ దేవుని బిడ్డల, వారి హృదయము లోతుల్లోకి దేవుడు వెళ్ళిపోయి చూస్తా ఉన్నప్పుడు దేవునికి కనిపించినటువంటి ఉద్దేశాలు ఏంటంటే వారు పాడైపోయి ఉన్నారు, వారు చెడిపోయి ఉన్నారు, వారి యొక్క తలంపులు పాడైపోయినాయి, వారి యొక్క ఆలోచనలు పాడైపోయినాయి, టోటల్ గా వారి యొక్క క్రియలు పాడైపోయినాయి. అందుకే 11వ వచన భాగంలో ఏం రాస్తుందంటే, చదువుతారు ఇంకోసారి, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉంది. 12వ వాక్యం కూడా చూడండి మీరు. దేవుడు భూలోకమును చూసినప్పుడు, అక్కడేమో మనుషుని యొక్క ఆలోచనలు చూసినప్పుడు, మనుషుని యొక్క తలంపులు చూసినప్పుడు, ఇక్కడేమో దేవుడు భూలోకములో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన పరీక్షించి పరిశీలించి పరిశోధించి ఆయన చూస్తా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నన్ను చూడలేదు అని, నువ్వు అనుకుంటున్నావేమో దేవునికి నా ఆలోచనలు తెలియదని, నువ్వు అనుకుంటున్నావేమో దేవునికి నా అంతరంగములో నేను చేసిన నా చెడు క్రియలు తెలియదు అనుకున్నావేమో. నువ్వు చాలా మోసపోతున్నావు. దేవునికి నీ హృదయం బాగా తెలుసు, దేవునికి నీ ఆలోచనలు బాగా తెలుసు. నా దేవుడు అంతరంగాన్ని పరిశీలించి పరిశోధించగల సామర్థ్యమైనటువంటి దేవుడు నా దేవుడు. నా దేవుడు జీవం కలిగిన దేవుడు. నా దేవునికి ప్రపంచంలో ఏది కూడా ఆయన కన్నులకు మరుగైంది లేనే లేదు. ప్రియ దేవుని బిడ్డ, లేనే లేదు. అందుకే బైబిల్లో మీకు ఒక వాక్యం చూపిస్తాను నేను. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 3వ వాక్యం చూస్తారా? సామెతల గ్రంథం 15:3 చూడండి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నవి, అవి చెడ్డవారిని మంచివారిని చూస్తా ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవి చూస్తా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వేం చేస్తున్నావో ఆయన కన్నులు చూస్తా ఉన్నాయి. నువ్వు సెల్ ఫోన్ తీసుకొని ఇంటర్నెట్ లో ఓపెన్ చేసి నువ్వేం చేస్తున్నావో దేవుడు చూస్తా ఉన్నాడు. నీవు ఈ యొక్క జీవితంలో ఎంత సమయం దేవునికి కేటాయిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నువ్వు బాప్తిసం పొంది మారు మనసు పొంది ప్రభువులో ఉండి దేవుని కొరకు ఎంత సమయం వాడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. ఎంతసేపు బైబిల్ చదువుతున్నావో చూస్తా ఉన్నాడు. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావో చూస్తా ఉన్నాడు. ఆయన తెలిసింది ఏమన్నా ఉందా? అన్ని తెలుసు. ప్రియ దేవుని కూడా అన్ని చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు. మంచి వారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు, వాళ్ళు చేసే పనులు గమనిస్తున్నాడు. అందుకే దావీదు భక్తుడు ఒక చక్కని కీర్తన ప్రారంభంలో మీరు చదవగలిగితే చాలా అద్భుతమైన మాటలు అక్కడ మీరు చూస్తారా? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుతున్నావు. నా నడక, నా పడక నీవు పరిశీలన చేస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు నీ నడకని పరిశీలన చేస్తా ఉన్నాడు, నీ పడకని పరిశీలన చేస్తా
చేస్తా ఉన్నాడు. నువ్వు కూర్చోవడం, నువ్వు లేవడం, నీ టోటల్ నీ లైఫ్ అంతా కూడా నువ్వు అసలు నీ అంతరంగము లోపల నీవు ఆలోచన చేసుకునే ప్రతి ఆలోచన కూడా నా దేవుడు పరిశీలన చేస్తా ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చేమో నా దేవునికి ఏం తెలియదని. దేవుడు చూస్తున్నాడండి. దేవునికి తెలియదు అనుకుంటే నువ్వు చాలా మోసపోతున్నావు. దేవునికి తెలియదు అనుకుంటే నువ్వు చాలా నష్టపోతావు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని క్రియలు గమనిస్తున్నాడు. దేవునికి అన్ని బాగా తెలుసు. గమనించండి, బైబిల్లో ఇక్కడ మీరు చూస్తే 120 సంవత్సరాల వరకు ఆ నోవహు కాలంలో ప్రజలకు దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ఒక అద్భుతమైన అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ, ఒక అద్భుతమైన అవకాశాన్ని, సువర్ణ అవకాశం దేవుడు ఇచ్చాడండి. 120 సంవత్సరాలు ఇచ్చాడు. నువ్వు పాడైపోయినా పర్వాలేదు, నువ్వు చెడిపోయినా పర్వాలేదు, నీ ఆలోచనలు పాడైపోయినా పర్వాలా, అయినా సరే నీకు ఒక అద్భుతమైన అవకాశం నీకు ఇవ్వబడదని చెప్పి దేవుడు నోవహు ద్వారా ఒక ఓడ సిద్ధం చేయమని ఆ ఓడలో ప్రవేశించిన వారిని ఆ భయంకరమైన జలప్రళయం నుంచి తప్పించడానికి ఓ ఛాన్స్ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. జలప్రళయం నుంచి తప్పించడానికి దేవుని కోపం ఎంత కోపమో తెలుసా? వాళ్ళ క్రియలు చూసినప్పుడు, వాళ్ళ జీవితం చూసినప్పుడు వాళ్ళ మీదకి దేవునికి విపరీతమైన కోపం వచ్చింది. వారిని నశింపు చేద్దామనే కోపం వచ్చింది. వారిని ఎందుకు చేశానా ఈ భూమి మీద నేను, వారిని చేసినందుకు సంతాపం. మీరు చూడండి, 6వ వచనం గమనించండి. అది 6 చూద్దాం. ఆదికాండంలో ఎంత బాగా రాస్తుందన్నమాట. ఆదికాండంలో 6వ వచ్చిన భాగంలో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడుతున్నాడు. ఒక రోజున ఒక తల్లి గారు నా దగ్గరికి వచ్చి, అయ్యగారు నాకు ఒక ప్రార్థన అవసరం ఉందండి, మీరు ప్రార్థన చేయాలి అని 2 చేతులు జోడించి అలా వందనాలు చెప్పి, ఆమె చెప్పాలనుకున్న విషయము చెప్పకుండా కన్నీళ్ళు విడిచి ఏడుస్తూ ఉన్నాయి. నాకు అర్థమవ్వలేదు ఎందుకు ఏడుస్తుందని. కొంచెంసేపు చూస్తున్నాను నేను కూడా. సరే, ఆమెకేమో హృదయంలో తీరని బాధ ఉందేమో, ఆ బాధను బట్టి ఆ తల్లిగారు ఏడుస్తూ ఉన్నారు. సరే, కొద్దిసేపు ఏడవని, ఏడ్చి అయిపోయిన తర్వాత ఆమెతో మాట్లాడదాం ప్రశాంతంగా అనుకొని నేను కూడా మౌనంగా నిల్చున్నాను. ఆమె కొద్దిసేపు ఏడ్చి అయిపోయిన తర్వాత, ఇక అమ్మా ఏంటమ్మా నీ బాధ చెప్పు, ఏడుపాపి అసలు విషయం చెప్పమని నీ కోసం ప్రార్థన చేస్తాను అని అంటే, ఆమె చెప్తా ఉంది, అయ్యా నాకు కుమారుడు ఉన్నాడు, వాడు మంచిగా డిగ్రీ చదువుకునేటువంటి వయసు కలిగినటువంటి మంచి యవనస్తుడు, మరి వాడి కొరకు నేను చాలా కష్టపడుతున్నాను. ఆమె కూడా మంచి భక్తి కలిగినటువంటి స్త్రీ అనమాట, మంచి ప్రార్థనా పరాలు, ఆమె మంచి దైవభక్తి కలిగినటువంటి సహోదరి. అయితే ఆమె గురించి నాకు బాగా తెలుసు, మంచి ప్రార్థన చేసేటువంటి ఆమె ఉన్నటువంటి కుమారుడు విషయం చాలా బాధపడతా ఏం చెప్తుంది నాతో అంటే, ఆడు చాలా అయ్యా మంచిగా చదువుకున్నాడు, జనం కూడా మంచి పేరు ఉంది, వాడికి బాగా చదువుకున్న మంచి పేరు ఉంది. కానీ వాడి ప్రవర్తన, వాడి జీవిత విధానం చూస్తే వాడు వెచ్చలివిడిగా అమ్మాయిలతో దిగుతా ఉన్నాడు. మరి వెచ్చలివిడిగా కాలేజీకి పోతానని చెప్పి అబద్ధాలు చెప్పి ఏడాడు తిరుగుతా ఉన్నాడు. వాడి జీవితం సరిగా లేదు, వాడి ప్రవర్తన బాగోలేదు. వాడిని కన్నందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. అట్టంటోడు నాకు బిడ్డగా పుట్టకుండా బాగుండేదని చెప్పి ఆమె పెద్దగా ఏడ్చింది. ఏ తెల్లైనా ఈ విధంగా ఏడుస్తుందంటారా? అసలు వాస్తవంగా ఓ తల్లికి బిడ్డ పుట్టాడంటే ఎంత గొప్ప ఆనందమో, ఎంత గొప్ప సంతోషమో చెప్పలేం. ఆ సంతోషాన్ని తల్లి మాటల్లో చెప్పాలంటే అది ఆమె చెప్పాలి, ఎవరు చెప్పలేము. ఒక బిడ్డని కన్న తర్వాత తల్లి ఆ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఎలాంటి చాలా గొప్ప ఆనందం. బైబిల్లో చూస్తే మొట్టమొదటిసారిగా భూమి మీద గర్భము ధరించి ప్రసవం పొంది కన్నటువంటి స్త్రీ ఎవరంటే బైబిల్లో చూస్తే హవ్వ. ఈ హవ్వ మొట్టమొదటిసారిగా గర్భము ధరించి దేవుని యొక్క సన్నిధిలో, గమనించండి, దేవుని సన్నిధిలో కుమారుణ్ణి కని ఆమె అంటా ఉంది, నేను యెహోవా దయ వలన ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమైన మాట. నేను యెహోవా దయ వలన ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను అని చెప్పి ఆ బిడ్డకి కయ్యూని పేరు పెట్టింది. ఎక్కువ బిడ్డ పుట్టిన తర్వాత గమనించండి ఏబేలు అని పేరు పెట్టింది. సరే, ఏదేమైనా దేవునికి స్తోత్రము. తర్వాత గమనించండి ఏబేలు మనకు చరిత్ర బాగా తెలుసు అనమాట. కయ్యూని ఏబేలు చంపడం. తర్వాత గమనించండి ఆ 3వదిగా దేవుడు షేతునిచ్చాడు. ఆ షేతు ద్వారా మరి దేవుని యొక్క జనాంగం ప్రారంభం అవడం, ఇది మనకు చరిత్ర బాగా తెలిసిన విషయమే. అయితే ఆ స్త్రీ ఒక బిడ్డని కుమారుని కని యెహోవా దయ వలన నేను కుమారుని
సంపాదించుకున్నానని చెప్పి చాలా సంతోషిస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తల్లి ఒక కుమారుని కంటే ఎంత ఆనందించిందో, ఎంత సంతోషపడుతుందో ప్రియ దేవుని బిడ్డ. అందులో ప్రథమంగా కుమారుడు పుడితే ఇంకా ఆనందం ఎక్కువ. అందులో తల్లి కుమారుడు గమనించండి, మరి కుమార్తె కంటే కూడా కుమారుడు పుడితే ఆ సంతోషం వేరుగా ఉంటుంది తల్లికి. అయితే దేవుని యొక్క లేఖనం చెప్తా ఉంది ప్రియ దేవుని బిడ్డలు చాలా స్పష్టంగా. ఏమనంటే ఇక్కడ బైబిల్లో మరి మీకు ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. ఆ తల్లి నా కాడికి వచ్చినటువంటి చెప్పిన సందర్భం ఏంటంటే, నేను వారిని కన్నందుకు చాలా సంతాపడుతున్నాను, చాలా బాధపడుతున్నానయ్యా, అటువంటి నా కొడుకు పట్టుకున్నా ఉన్నా బాగుండేదే అని చెప్తా ఉంది. అయితే గమనించండి, ఒక శరీర సంబంధం ఉన్న తల్లి అంత ఇబ్బంది పడి లేదా అంత మరి స్టేట్మెంట్ ఇస్తుంది తన సొంత బిడ్డని బట్టి. మరి దేవుడు కూడా ప్రియ దేవుని బిడ్డరా, ఆకాశములో ఉండి నరులందరినీ దేవుడు చూస్తా ఉన్నప్పుడు, నరుడి యొక్క జీవిత విధానం దేవుడు చూస్తా ఉన్నప్పుడు, ఇదిగో తండ్రి అయిన దేవుడు గమనించండి, ప్రజలందరినీ చూస్తున్నప్పుడు మనుషులందరినీ బట్టి ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, ఆయన విసిగిపోయి ఉన్నాడు. కారణం ఏంటంటే మనుషుని యొక్క పాపము వెచ్చలవిడిగా పెరిగిపోయింది. ప్రియ దేవుని బిడ్డారా, ప్రజలకి దేవుని భయం లేకుండా పోయింది, దేవుని యొక్క ఆ భయం లేకుండా పోయింది, మందిరాల భయం లేకుండా పోయింది, దేవుని సేవకుని భయం లేకుండా పోయింది. అసలు ఒక మాట చెప్పాలంటే ఈ లోకములో సమాజంలో అసలు నైతిక విలువలు పోగొట్టుకొని ప్రజలు వెచ్చలవిడిగా తయారైపోయారు. అందుకే దేవుని వాక్యం చెప్పింది, ఆ రోజుల్లో నోవహు కాలంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఈ రోజుల్లో కూడా ప్రియ దేవుని బిడ్డ అదే విధానంలో ప్రజలు ఉన్నట్లుగా మనం గమనించగలుగుతా ఉన్నాం. ఎక్కడ చూసినా ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, పెళ్లి చేసుకుంటా ఉన్నారు, గమనించండి. మరి అదే విధంగా నారు నాటుతా ఉన్నారు, నీరు పోస్తా ఉన్నారు. ఇంకా చూస్తే ప్రజలందరూ కూడా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బతుకుతున్నారు. అక్కడ రాసిన బైబిల్లో ప్రజలందరూ కూడా వారికి ఇష్టమైన మార్గములో తొలగిపోయారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వారికి ఇష్టమైన మార్గములో తొలగిపోయారు, వారికి నచ్చిన మార్గములో తొలగిపోయారు. దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాయి. వారికి నచ్చిన మార్గములో వారు తొలగిపోయారు. దేవుని పిల్లలారా, అయితే ఈ రోజు మనం జాగ్రత్తగా గమనించాలి దేవుని వాక్యాన్ని. ఈ రోజున మనం ఎలా ఉన్నాం? నేను ముందుకెళ్తాను వాక్యంలో. నీవెలా ఉన్నావు? నీకు నచ్చిన మార్గములో వెళ్తున్నావా, లేకపోతే దేవునికి నచ్చిన మార్గములో ప్రయాణం చేస్తున్నావా? నీకు నచ్చిన మార్గములో నువ్వు ప్రయాణం చేస్తే ఏదో ఒక రోజున ఖచ్చితంగా శాపగ్రస్తమైనటువంటి స్థితికి వెళ్ళిపోతావనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద నీకు నచ్చిన మార్గం బాగానే ఉండొచ్చు, ఈ భూమి మీద నీకు నచ్చిన మార్గము తాత్కాలికమైన ఆనందాన్ని ఇవ్వచ్చు, ఈ భూమి మీద నీకు నచ్చిన మార్గము కొంతవరకు నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ అది శాశ్వతమైన బాధను మిగులుస్తుంది, శాశ్వతమైన దుఃఖాన్ని మిగిలిచింది, శాశ్వతమైనటువంటి ఆ అగ్నిగుండం శాపగ్రస్తమైన స్థితిని మరి మిగిలిస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, అయితే ఈ రోజున ఆ ప్రజలందరికీ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటి తెలిసిన, ఇదిగో ఇకనైనా మీరు మారు మనసు పొందండి అని, ఇకనైనా మీరు రక్షణ పొందండి అని, ఇకనైనా మీరు ఆ పడవలో ప్రవేశించమని దేవుడు ఆ నోవహుకి ముందుగా పడవను సిద్ధపరచమని 120 సంవత్సరాలు ఆ యొక్క వారికి సువార్త ప్రకటించబడింది, కానీ ఏ ఒక్కరు కూడా పడవలో ప్రవేశించలేదు. అయితే ఆ పడవని దేవుడు ఎలా తయారు చేయించాడు తెలిసిన, ఆ పడవ గురించి బైబిల్లో రాసి ఉంటుందని దాని కొలతలు కూడా దేవుడు చక్కగా చెప్పాడు. చూడండి బైబిల్లో ఆ పడవ ఏ విధంగా తయారు చేయబడిందో మీకు నేను బైబిల్లో నుంచి మీకు చక్కగా చదివి వినిపిస్తాను, చూస్తారా? ఓడను చేసుకును చేసి లోపల వెలుపల కీలు పోయేవాళ్ళను. దాన్ని ఎలా చేయాలట? ఎంత పొడవు చెప్పాడు ప్రభు. ఆ ఓడ 300 మోరల పొడవు. ఒక మోర అంటే ఫీటున్నర అడుగున్నర అన్నమాట. 300 మోరలు అంటే 450 అడుగులు, అంతేనా? 450 అడుగులు. ఇక్కడ బైబిల్లో 300 మోరల పొడవు, తర్వాత 50 మోరల వెడల్పు, అంటే 750 మోరలు అంటే 75 ఫీట్లు అనమాట. 75 ఫీట్ల వెడల్పు. హైట్ వచ్చి 30 మోరలు. 30 మోరలు అంటే ఎంత? 45 అడుగులు ఎత్తు. ఈ విధంగా ఒక అద్భుతమైన మెజర్మెంట్స్ దేవుడిచ్చి చక్కగా ఒక ఓడని నిర్మాణం చేయించాడు. ఈ ఓడ కూడా 3 అంతస్తులుగా దేవుడు చేయించాడు. 3 అంతస్తులుగా చేయించి ఆ పడవలోకి రమ్మని ఆహ్వానం పలకడం ప్రారంభమైంది. ఆ పడవలోకి రమ్మని బైబిల్లో మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆ పడవలోకి రమ్మని ఆ ప్రజలందరికీ కూడా, ఎవరు ఆ ప్రజలంటే వెచ్చలవిడిగా పాపంలో ఉన్నవారు, దేవునికి కోపం కలిగించేవారు, ఆలోచనలు పాడైపోయిన వారు, తలంపులు పాడైపోయిన వారు, వెచ్చలవిడిగా ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు ప్రయాణం చేసేవారు అందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం. వారి మీద దేవుడు పగ తీర్చుకోవడం దేవుడి చిత్తం కాదు.
వారిని చంపేయడం దేవుని చిత్తం కాదు, వారు నాశనం అయిపోవడం దేవుని చిత్తం కాదు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ రోజున కూడా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ద్వారా మరి ప్రజలు కుప్పలు తెప్పలుగా చనిపోతా ఉన్నారు, కుప్పలు తెప్పలుగా చనిపోతా ఉన్నారు. ఈ రోజు నేను ఉదయకాల సమయం నువ్వు చూస్తే దాదాపుగా 1,99,000 మంది పైన, ఇంచుమించుగా 99,000 మంది, 900 మంది పైన ఉన్నారు. అంటే ఇంచుమించుగా 2 లక్షల మంది చనిపోయారు ఈ కరోనా వైరస్ ద్వారా. ఇప్పటికీ ప్రపంచంలో 2 లక్షల మంది చనిపోయారు, ఇంకా కొన్ని లక్షల మంది వ్యాధి బారిన పడ్డారు. అయినా ప్రజల్లో గమనించండి, దేవుని భయం రావట్లేదు, దేవుని వైపు చూడట్లేదు ప్రజలు. గమనించండి, మెడిసిన్ వైపు చూస్తున్నారు, తొందరగా మెడిసిన్ కనుక్కుంటే బాగుండని. గమనించండి, అధికారుల వైపు చూస్తూ ఉన్నారు, అదేవిధంగా డాక్టర్ల వైపు చూస్తూ ఉన్నారు, శాస్త్రవేత్తల వైపు చూస్తున్నారు, రకరకాల డిపార్ట్మెంట్ వారి వైపు చూస్తున్నారు. అయ్యో ఎవరన్నా మమ్మల్ని కాపాడుతారేమో అని చెప్పి వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తున్నారు. కానీ సమస్తమును చేయగల సృష్టికర్త అయిన దేవుని వైపు నువ్వు చూస్తున్నావా? దేవునికి సాధ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారం మీకు గుర్తు చేశాను, మరి దావీదు కాలంలో తెగులు వచ్చినప్పుడు ఆ తెగులుని ఆపడానికి నా దేవునికి సాధ్యమైంది. ఈ రోజు కూడా ప్రపంచంలో ఈ తెగుల్ని ఆపడానికి నా దేవునికే సాధ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన మాత్రం చేయండి. ఆయన చిత్తము లేనిదే, ఆయన ఉద్దేశము లేనిదే ప్రపంచంలో ఏ వ్యాధులు రావు, ఏ మరణము రాదు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నా చిత్తము లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక కూడా ఊడి కింద పడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రతీది కూడా ఆయన ఆలోచన లేకుండా ఏది జరగలేదు, ఆయన తలంపు లేకుండా ఏది జరగలేదు, ఆయన ప్రమేయం లేకుండా ప్రపంచంలో ఏది జరగదో ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వేచి చూస్తా ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఎంతకాలం, ఎన్నిసార్లు దేవుడు చెప్తున్నా ఇంకా ఎంతకాలం కఠినంగా ఉంటావు, ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు, ఎంతకాలం దేవుని వాక్యానికి దూరంగా ఉంటావు, ఎంతకాలం వెచ్చలవిడిగా పాపానికి దాసుడు వైపే, దాసురాలు వైపే నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. నా దేవుడి రోజున ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చి 2 చేతులు అలా చాచి నా దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు. నువ్వు ఏ పాపములో ఉన్నా సరే, ఎలాంటి చెడు మార్గములో ఉన్నా, ఎంత భయంకరమైన దుర్మార్గమైన ఆలోచనలు కలిగి ఉన్నా సరే, నా దేవుడు ఇంకా 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 ఆయనను ప్రేమిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటంటే నేను పాపము నుంచి విడిపించడానికి, నిత్య రాజ్యములో ప్రవేశింపజేయడానికి. అయితే ఇక్కడ మరి అందరికీ సువార్త ప్రకటించబడింది, కానీ ఒక్క నోవహు మాత్రమే, నోవహు ఇంటి వారు మాత్రమే. అక్కడ రాసి ఉంటుందండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూడండి త్వరగా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 19వ వచన భాగాన్ని మీరు చూస్తే, దేవుని దీర్ఘశాంతం ఎలా అంట? ఆయన దీర్ఘశాంతుడండి, ఆయన దీర్ఘశాంతముతో ఇంకా కనిపెట్టుకొని ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, మనుషులు చేసేటి పాపాల కంట భూమి కూడా దేవునికి మొర్రపెడతా మూలుగుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. భూమి భరించలేకపోతా ఉంది. చిన్న లేదు, పెద్ద లేదు, వయసుతో సంబంధం లేదు. మనుషుని యొక్క ఆలోచనలు పాడైపోయినాయి, మనుషుని యొక్క తలంపులు పాడైపోయినాయి. భూమి కూడా దేవునికి మూలుగుతా ఉందంట. అయ్యా ఎప్పుడు ప్రభా, ఎప్పుడు తీసుకుంటావు నాయన ప్రజలందరినీ, ఎప్పుడు దీన్ని లయం చేస్తావని చెప్పి భూమి కూడా మూలుగులుడుతా ఉన్నట్లుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ప్రభు ప్రేమ నిన్ను బలవంతం చేస్తా ఉంది. ప్రభు యొక్క ప్రేమ నిన్ను బలవంతం చేస్తా ఉంది. దేవుని పట్ల కనికరము కలిగి ఉన్నాడు, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. నువ్వు త్వరగా దేవుని దగ్గరికి రావాలని ప్రేమతో ఆయన ఆహ్వానం తెలుపుతా ఉన్నాడు. అయితే ఈ వర్తమానం విన్న తర్వాత ఇదిగో 40 రాత్రింబవళ్ళు ప్రచండమైన వర్షము రాబోతుంది అని చెప్పగానే నోవహు కుటుంబం మాత్రము పడవలో ప్రవేశించింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నోవహు కుటుంబం మాత్రమే పడవలో ప్రవేశించింది, ఇక మిగతా వాళ్ళు ఎవరు ఎక్కలేదు. అయితే దేవుడు చూశాడు. చివరికి ఆ దేవుడు చెప్పినటువంటి కాలం సంపూర్తి అయిన తర్వాత ఆ పడవకి ఆయనే డోర్ వేశాడు, ఆయనే లాక్ చేశాడు. దేవుడు ఆయన తలుపు వేసినట్లుగా దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. ఆయన తలుపు వేసిన తర్వాత బైబిల్లో మీరు చూడాలి, వీళ్ళు ఆ వర్షము పడింది అంటే నమ్మకుండా ఉండడానికి కూడా కారణాలు ఏంటంటే దేవుని లేఖనాలు చెప్తున్నాయి. దానికి కారణాలు ఉన్నాయి. ఏంటి కారణం అంటే బైబిల్ చెప్తా ఉంది. ఏంటి కారణం అంటే వాళ్ళు అంతకు ముందు వర్షం ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడు భూమి మీద ఒక చుక్క కూడా వర్షం పట్టడం వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితి వాళ్ళది. అందుకనే వర్షం ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పి వాళ్ళు నమ్మలేకపోతున్నారు. కానీ మరి వర్షం పడకపోతే మరి ఎలా ఉంది పరిస్థితి అంటే బైబిల్ చూడండి మీరు. ఆదికాండంలో 2వ అధ్యాయం 5-6 వచనాలు. ఆదికాండంలో ఈ మాట రాసి ఉంటుంది, చూస్తారా? అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, ఏ చెట్టు మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. ఎంత బాధ! దేవుడు భూమి మీద వర్షం కురిపించలేదు. అందుకే వాళ్ళకి భయం లేకుండా పోయింది.
ఆ వర్షం ఆ పైనుంచి వర్షం పడుతుందా, చూద్దాంలే, పడ్డప్పుడు చూద్దాంలే అనుకుంటారు. ఆ కురిసినప్పుడు చూద్దాంలే. కొంతమంది ఎగతాలు చేసేవాళ్ళు, కొంతమంది హేళన చేసేవాళ్ళు, కొంతమంది జోకులు వేసేవాళ్ళు, వెటకారంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు దేవుని బిడ్డారా, చాలా మంది ఎంతో మాట్లాడుతున్నారు. కానీ నోవాహు అయితే దేవుని మాట నమ్మి విశ్వాసమును బట్టి, అక్కడ హెబ్రీ పత్రికలో ఎంత బాగా రాసి ఉంటుందండి ఆ మాట చూస్తారా? హెబ్రీ పత్రికలో మనం చదువుకున్న 7వ వచ్చిన భాగం 11వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాస్తుంది? విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి. ఎంత బాగా రాసి. నోవాహు అయితే అది వరకు చూడని సంగతులు ఏంటి? వర్షం పడటం చూడలేదు ఆయన. అది వరకు ఎప్పుడన్నా వర్షం పడిందా? చూడలేదు. అది వరకు చూడకుండా ఉండే సంగతుల గురించి ఎవరు నమ్మాడు తెలుసా? దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన మాట అంటే మాట, ఆయన చెప్తే జరుగుతుంది. ఆకాశము భూమి గతించిపోద్దేమో కానీ దేవుని మాట ఒక సున్నా కానీ ఓ పొల్లు కానీ తప్పిపోదని దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి ఆయన మాట సత్యమని దేవుని మాట మీద విశ్వాసం ఉంచి అది వరకు చూడని సంగతులు గురించి దేవుని బట్టి నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చదవండి, కంటిన్యూ చేయండి. దేవుని చేత హెచ్చరింపబడి, ఈ రోజున దేవుడు హెచ్చరిస్తున్నాడు, నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవునికి లోబడతావా? దేవుని మాట వింటావా? దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకుంటావా? దేవుని యొక్క వాక్యాన్ని నీ అంతరంగంలో చేర్చుకుంటావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని చేత హెచ్చరింపబడి ఈ రోజున ప్రభువుని హెచ్చరిస్తున్నాడు. నువ్వు చేస్తున్న పాపం నుంచి బయటికి రా. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ 2 తలంపుల నుంచి బయటకు వచ్చాయి. దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో కృంగిపోయావో బయటకు వచ్చాయి. ప్రభువులో ఉండి బాప్తిసం పొంది ఆధ్యాత్మికంగా దిగజారిపోయి దేవుడు నాకేం చేశాడులే అని చెప్పి దేవుని మీద గొలుగుతా ఉన్నటువంటి ఆ జీవితం నుంచి బయటికి రమ్మని ప్రభువు పిలుస్తా ఉన్నాడు. ఎలాంటి బలహీనత ఆత్మీయ జీవితం నుంచి నీకు కృంగదీస్తుందో, ఎలాంటి బలహీనత దేవుడి నుంచి దూరం చేస్తుందో, ఎలాంటి బలహీనత నుంచి బలహీనత వల్ల నువ్వు దిగజారిపోయినావో, ఆ స్థితిలో నుంచి ఉన్నపాటును లేచి దేవుని దగ్గరికి రావాలని ప్రేమతో దేవుని సేవకునిగా మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన పిలుపుని ఇస్తా ఉన్నాను ప్రభు ప్రేరేపణ బట్టి. ఈరోజు రమ్మని ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డరా, ఒక్కసారి నీ స్థితిని జ్ఞాపకం తీసుకున్నావు. అయితే ఆ ఉన్న ప్రజల నుంచి ప్రత్యేకించబడి ఆయన ఓడలో ప్రవేశించాడు. ఆ విషయాన్ని బైబిల్ ఎంత బాగా చెప్తుందంటే, మీరు పేతురు రాసిన పత్రికలో చూడండి. చెరలో ఉన్న ఆత్మల యందుకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించినప్పుడు వారిలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనం చదువుకున్నటువంటి టాపిక్ ఏంటంటే, నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధం చేశాడు. ఈ రోజున మరి నీ ఇంటి వారందరూ రక్షణ పొందారా? నోవహుకి ఒక భార్య, 3 కుమారులు. ఆ 3 కుమారులకి 3 భార్యలు, అంటే ఒక్కొక్కరికి ఒక భార్య. మొత్తం 4 స్త్రీలు 4 పురుషులు అనమాట. టోటల్గా 8 మంది ఫ్యామిలీ, అంతవరకు కుటుంబం అనమాట. ఒకసారి నేను ఒక పేపర్లో చూశాను. పేపర్ చూస్తే ఒక స్త్రీ ఉంది, ఆమె పక్కన ఒక 5 మంది లైన్ ఉన్నారు. ఉంటే నేను ఎవరి బైలు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో అన్ని చదువుతా ఉన్నాం. చదువుతుంటే ఈ 5 మంది ఆమెకు భర్తలు అంట. అంటే వాళ్ళకి నచ్చినట్టు గ్రంథాలని వాళ్ళు ఫాలో అవుతారు కదా. ఈ విధంగా వాళ్ళు గమనించండి, బైబిల్ చెప్తుంది ఒక పురుషునికి ఒక భార్యకు ఒక భర్త, ఇంకంతకు మించి ఎక్స్ట్రా దేవుడు ఎవరికి అనుమతి ఇవ్వలేదు. అయితే కొంతమంది బైబిల్లో చేసుకున్నారు కదా అంటే వాళ్ళ గురించి దేవుడు ఒక మాటలు కొట్టి పారేశాడు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలనే మనుషులకి ఆజ్ఞాపిస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా, నోవహు కుటుంబం 8 మంది వారు నీటి ద్వారా రక్షణ పొందడం అంటే ఆ అనుభవం లేకొచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను నేను, జాగ్రత్తగా వినండి. మీ ఇంటి మొత్తము మారు మనసు పొంది బాప్తిస్మం పొంది యేసుక్రీస్తు ప్రభువులో స్థిరపరచబడి ఆరాధికులుగా ఉంటా ప్రభు యొక్క రాజ్యము కొరకై ఆత్మీయంగా ఎదుగుతూ ముందుకు నడుస్తున్నారా? కొంతమంది పెళ్లి కోసం బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది సర్టిఫికేట్ కోసం బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఒకసారి నా దగ్గరికి వచ్చి అక్కడ అడుగుతున్నారు, అయ్యా మరి మాకు ఒక సర్టిఫికేట్ కావాలా, బాప్తిస్మం ఇస్తావా అన్నారు. ఏ సర్టిఫికేట్ అన్నా?
క్రిస్టియన్ సర్టిఫికేట్ కావాలండి, మాకు బాప్తిసం కావాలి. నేను చెప్పాను అలాంటి సర్టిఫికేట్ల కోసము లేకపోతే పెళ్లిళ్ళ కోసం బాప్తిసం ఇచ్చే పాస్టర్ని కాదండి. ఒకవేళ ఎవరైనా ఉంటారేమో మీరు చూసుకోండి, నేను మాత్రం అలాంటి పాస్టర్ని కాదు. ఒకవేళ నేను బాప్తిసం మీకు ఇవ్వాలంటే వాక్యానుసారంగా బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 3వ అధ్యాయం 5-6 వాక్యాల్లో, వారు తమ పాపములు ఒప్పుకొనుచు అతని చేత యోర్దాను నదిలో బాప్తిసం పొందారు. ఇలాంటి బాప్తిసం ఇస్తాను నేను మీకు. నువ్వు మారు మనసు పొందకుండా, నువ్వు పాప క్షమాపణ పొందకుండా, నీ జీవితంలో మార్పు లేకపోతే నువ్వు నాకు ₹1 ఇచ్చినా సరే నేను నీకు బాప్తిసం ఇవ్వను. ఎందుకంటే అలాంటి బాప్తిసం ఇచ్చే సేవకుని కాదు నేను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిజంగా నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడే నీవు రక్షించబడతావు. ఎలాంటి రక్షణ నీవు నీ కుటుంబం ఈ రోజున పొందుకొని ఉందా? నన్ను చాలా మంది ఫోన్లు చేసి, పాస్టర్ గారు కరోనా వైరస్ కోసం ప్రార్థన చేయండి, మరి ఆహారం ఇబ్బందిగా ఉంది ప్రార్థన చేయండి, కొదవలో నాకు ప్రార్థన చేయడం చెప్తున్నారు. మంచిదే, నేను ప్రార్థన చేస్తున్నాను, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాను సేవకుడిగా. నాతో కొంతమంది దైవబిడ్డలు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేము చాలా వేదనతో దేశం కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా అందరము కూడా ప్రతి ఆదివారం మేము కూడుకునే వాళ్ళమి, మందిరంలో కూడుకునే వాళ్ళమి. ఇప్పటికి 6 వారాలు అయిపోయినాయి. ఆ మొట్టమొదటి వారం నుంచి ఈ రోజు వరకు మందిరంలోకి వెళ్ళినప్పుడు సరే కన్నీళ్లు విడవకుండా ఉండలేకపోతా ఉన్నాను. మరి సంఘములో ఆత్మీయ బిడ్డలు వారు ఎలా ఉన్నారో వాళ్ళు చూసి చాలా దినాలు అవుతా ఉంది. మరి 6 ఆదివారాలు అయిపోతా ఉన్నాయి. ఈ 6 ఆదివారాల నుంచి ఆత్మీయ బిడ్డలు ఎలా ఉన్నారో, వారి స్థితి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకున్నప్పుడు తెలియకుండానే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం, ఎప్పుడు వారందరినీ చూస్తామని ఏ రోజు ఆ రోజు దేవుని దగ్గర కన్నీరు గార్చి ప్రార్థన చేస్తా ఉన్నాం. నేను నమ్ముతా ఉన్నాను త్వరగా కలుసుకుంటామని, దేవుడి పరిస్థితులను త్వరగా మారుస్తారని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. నేను ప్రతిరోజు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాం. కానీ వీటన్నిటికంటే ఎక్కువగా మనం ప్రార్థన చేసిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయాలి. నోవహు ఏ విధంగా జ్ఞానము కలిగి, నోవహు ఏ విధంగా విశ్వాసం కలిగి, నోవహు ఏ విధంగా నెమ్మది దేవుని యొక్క సన్నిధిలో చాలా ప్రశాంతత కలిగినటువంటి వ్యక్తిగా తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఓడ సిద్ధం చేసుకొని ఏ విధంగా రక్షణ పొందాడో ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబము రక్షణ పొందాలి. ఖచ్చితంగా రక్షణ పొందకపోతే అది చాలా భయంకరమైనటువంటి సన్నివేశం. రక్షణ పొందకపోతే చాలా దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతావు. రక్షణ పొందకపోతే నరకములోకి వెళ్ళిపోతావు. ఖచ్చితంగా ఈ లోకంలో ఏది కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని తప్పించలేదు, మనల్ని కాపాడలేదు, మనకి విమోచన దయచేయలేదు. అందుకే బైబిల్లో మీరు గమనిస్తే ఆ ప్రజలందరూ స్థితి వేరుగా ఉంది, కానీ నోవహు స్థితి వేరుగా ఉంది. నోవహు ఆ రోజుల్లో నోవహు యొక్క కుటుంబం ఎలా ఉందంటే, నోవహు యొక్క జీవితం ఎలా ఉందంటే మీకు నేను జ్ఞాపకం చేస్తాను. నోవహు గురించి చాలా విషయాలు చెప్పొచ్చు, అయినా అవుట్లైన్స్ కొన్ని మీకు గుర్తు చేస్తాను. ఒకటి, అతడు దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాడు. రెండవదిగా నిందారహితుడిగా ఉన్నాడు. అంతేవిధంగా దేవునితో కూడా నడిచిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రభువు దృష్టికి కృప పొందిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రత్యేకించబడ్డ వ్యక్తిగా ఉన్నాడు. బాప్తిస్మం పొందిన కుటుంబముగా ఉంది. ఇంకా చెప్పాలంటే దేవుని రాజ్యము కొరకై సిద్ధపడి ఎదురు చూసే కుటుంబం లాగా ఉంది ఆ కుటుంబం. వీటన్నింటి గురించి కానీ ఒక్కొక్క పాయింట్ నేను వర్ణించి కానీ మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అంత సమయం లేదు కాబట్టి ఒక పాయింట్స్ వచ్చి గుర్తు చేశాను. అయితే నీవు నీతిమంతుడిగా ఉన్నావా? నిందారహితుడిగా ఉన్నావా? దేవుడితో నడిచే వ్యక్తిగా ఉన్నావా? దేవుని కృప పొందిన వ్యక్తిగా ఉన్నావా? ప్రత్యేకించబడ్డ లోకము నుంచి, పాపము నుంచి, సైతాను బంధకాల నుంచి, లోక సంబంధమైన ప్రతి చెడు మార్గము నుంచి ప్రత్యేకించబడ్డ వ్యక్తిగా ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం నీకు తెలుసు, ఎవరు నీ గురించి చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఎలా ఉన్నావో నీ గురించి నీకు తెలుసు. అర్థం దగ్గరికి పోతే నీ స్ట్రక్చర్ నీకు క్లియర్గా అర్థమైపోతా ఉంటుంది. అర్థం దగ్గర చూసుకోగానే తల నుంచి చలికాల వరకు నువ్వు ఎలా ఉన్నావో క్లియర్గా నీకు అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా నా దేవుని వాక్యం అనే అర్థం దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యం అనే అర్థం ఇలా ముందు పెట్టుకొని చూస్తావో నీ జీవితం, నీ స్వరూపం అంతా, నీ నిజ స్వరూపం అంతా కూడా అర్థములో క్లియర్గా దేవుని వాక్యం అనే అర్థములో నీలో ఉన్న ప్రతి లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కనిపించిన వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకోవాలి. దేవుని దగ్గర నువ్వు కన్నీరు గార్చాలి. దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడాలి. ఆ పని నువ్వు చేయగలిగితే నా దేవుడు నిన్ను రక్షించడానికి 24 hours 24x7 వేస్తారే. అక్కడ చూస్తాం 24x7 అని. రోజుకొచ్చి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు. ఇంకా కొన్ని ఎక్స్ట్రా నిమిషాలు కూడా ఉన్నాయి. కాకపోతే 4 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎక్స్ట్రా మిగిలిపోయినటువంటి నిమిషాలన్నీ కలిసి ఒక రోజుగా లీవ్ సంవత్సరంగా మనం పిలుచుకుంటాం. 24 గంటలతో పాటు కొన్ని నిమిషాలు కూడా మిగిలిపోయి ఉన్నాయి. దేవుని బిడ్డలా, ఆ మిగిలిపోయిన నిమిషాల్లో
కూడా నీ ప్రార్థన వినడానికి నేను ప్రకటిస్తున్న నా దేవుడు చాలినవాడు. ఆయన చాలినవాడు. నిన్ను క్షమించడానికి చాలిన దేవుడు, నిన్ను నీ పాపాలు కడిగి వేసడానికి చాలిన దేవుడు, నిన్ను రక్షించడానికి చాలిన దేవుడు, నిన్ను విమోచించడానికి చాలిన దేవుడు. నేను కొన్ని మాటలు త్వరగా ముగిస్తాను. ఈ నోవహు పడవలో ప్రవేశించాడు. అందులో తలుపు వేయబడింది. దేవుడు ఆకాశపు తూముల్ని విప్పేశాడు. ప్రచండమైన వర్షం, ఆకాశపు తూములు విప్పాడు దేవుడు. ప్రచండమైన వర్షం ప్రారంభమైంది. ఇప్పుడు దేవుని బిడ్డారా, ఆ రక్షించబడ్డ నోవహు ఎలా ఉన్నాడు తెలుసా? నెమ్మదిగా ఉన్నాడండి. చాలామంది నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు 6 ఆదివారాలు అయింది కదా, ఎలా ఉన్నారండి మీరు? ఎలా ఉన్నారు? మరి ఎలా మీ పరిస్థితి ఏంటి? భోజనం ఎలా చేస్తున్నారు? కానుకలు ఎలా? మీరు దేవుని మీద ఆధారపడి సేవ చేస్తూ ఉంటారు కదా, ఎలా అండి అని అడుగుతూ ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది. ఎందుకు తెలుసా? నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అడిగేటువంటి నా ప్రియమైన సహోదరులు, వాళ్ళకి నా మీద ఎంతో ప్రేమ. వారిని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. నా కుటుంబం పట్ల వారికి ఉన్న శ్రద్ధను బట్టి చాలా ప్రత్యేకంగా నన్ను ఫోన్ చేసి మరి అడుగుతున్నారు. మీ అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. గమనించండి, నేను అంటున్నాను, నా దేవుడు, నన్ను పిలిచిన దేవుడు కృపగలిగిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు గొప్ప దేవుడు. 6 ఆదివారాలు గమనించండి, ఏమీ లేకపోవచ్చు, కానీ ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, నేను ఈ 6 ఆదివారాల్లో కూడా నేను కన్నీరుగా వచ్చి దేవుని దగ్గర అడిగాను, ప్రభా ఇదిగో ఈ కరువు కాలంలో నాయన, బైబిల్లో ఒక వాక్యం చెప్తుంది కదా, దిక్కులేని వారిని, విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించడము, లోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకోవడం భక్తిని వాక్యం చెప్పారు కదా ప్రభా. అయితే ఈ దిక్కులేని వారిని, విధవరాలను వారి ఇబ్బందుల్లో, ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలు, వారి ఇబ్బందుల్లో పరామర్శించడానికి అయ్యా నువ్వు చిత్తమైతే మీరు ఆకాశము వాక్యాన్ని విప్పి పట్టజాలన ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు కదా, సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మాకిచ్చినటువంటి వనరులను బట్టి మీరు నమ్మండి, ఎప్పటికీ మేము దాదాపు మరి ఇంచుమించుగా 120 కుటుంబాలకు, మరి ఆ పేద స్థితిలో ఉన్న కుటుంబాలు, మరి అక్కడక్కడ పేపర్లు ఎత్తుకునే వాళ్ళు కానీ, ఏ రోజుకు రోజు కూలి చేసుకునే వాళ్ళు కానీ, ఎలాంటి వాళ్ళకి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి 120 కుటుంబాలకి రైసు, నూనె, కందిపప్పు, ఇక కూరగాయలు ఇవన్నీ సప్లై చేశాం. ఎందుకు చెప్తున్నాను మాట చేసిన, ఎక్కడ ఫోటోలు తీసుకుని వాట్సాప్లో పెట్టలేదు, ఎందుకంటే పెట్టాల్సిన అవసరం మాకు లేదు. ప్రభువు చూస్తున్నాడు కాబట్టి ఆయనకి మహిమ కలుగును కాక. ఇదైనా ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన కృప కలిగిన దేవుడు, కరువులో కూడా పోషించే దేవుడు అని చెప్పి అర్థం కావడం కోసం చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా. నా యొక్క దేవుడు చాలా శక్తి కలిగిన దేవుడు, ఆ దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు. అయితే ఈ నోవహు పడవలోకి వెళ్ళిపోయాడు, అక్కడ నెమ్మదిగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. నోవహు అనే పేరుకి అర్థం ఏంటంటే నెమ్మది. ఈరోజున కుటుంబాల్లో చాలా మందికి నెమ్మది లేదండి, సమాధానం లేదు, బాధపడతా ఉన్నారు. భర్త ఒక చోట ఉన్నారు, భార్య ఒక చోట ఉన్నారు, పిల్లలు ఒక చోట ఉన్నారు, తల్లిదండ్రులు ఒక చోట ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, భయపడబాకండి, నెమ్మదిగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఆ దేవుడు నీ పక్షాన నిన్ను ఓదార్చగలిగిన దేవుడు, నా దేవుడు నీ పక్షాన న్యాయం తీర్చే దేవుడు. ఈ డిస్టెన్స్ లో, ఈ ఎడబాటులో నీకేం పాఠాలు నేర్పించాలనుకున్నాడు దేవుడు, ఈ ఎడబాటులో నీకేం నేర్పించాలనుకుంటున్నాడో నాకు వాస్తవంగా అయితే ఈ 6 ఆదివారాలు నేను జీర్ణించుకోలేకపోతున్నాను. దేవుని దగ్గర అడిగి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఇదిగో మరి ఇజ్రాయేల్ జనాంగం 70 సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు వాళ్ళ ఆరాధన లేకుండా ఎంత విలవిల్లాడిపోయారో, మరి 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఎంత తలడిల్లిపోయారో, ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు అనిపించింది, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్థిరంగా ఉండి మరి ప్రభువుని గణపరచడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని నేను అనుకుంటా ఉన్నాను. పే దేవుని బిడ్డరా, ఏది ఏమైనప్పటికీ పే దేవుని బిడ్డరా, ఈ సమయంలో మనం దేవుని దగ్గర ఏం పాఠాలు నేర్చుకోవాలి అని మనం ఆలోచన చేయాలి. ఈ స్థితిలో దేవుని ఎలా స్తుతించాలి అని నేర్చుకోవాలి. అంతేగాని దేవుడు మాకు నష్టం చేశాడు, దేవుడు మాకు మరి అన్యాయం చేశాడు, మాకు ఆర్థిక ఇబ్బందులు, మాకు సమస్యలండి, ప్రభువు నమ్ముకున్నా కానీ మనం చాలా కుటుంబంలో మేము అనుకున్నట్లు జరగట్లేదు అనుకోమాకండి. పే దేవుని బిడ్డరా, ఈ స్థితిలో ప్రభు నీకు చాలా పాఠాలు నేర్పించబోతున్నాడు. ఈ పొజిషన్ లో దేవుడు నీకు ఎన్నో విషయాలు నేర్పించాలని, నేను చక్కగా నడిపించాలని నేను ఒక మాట చదివినప్పుడు ఆశ్చర్యపోయానండి. ఏంటంటే 430 సంవత్సరాల వారు ఆ యొక్క బానిసత్వంలో, ఐగుప్తు బానిసత్వం ఉన్నప్పుడు వారిని విడిపించిన తర్వాత దేవుడు వారిని అరణ్యంలో నడిపించుకుంటూ వచ్చాడు. ఆ నడిపించుకుంటూ వచ్చినటువంటి మాటల గురించి ఆ దేవుడు చెప్పిన మాట చదివినప్పుడు నా శరీరం అంతా పులకరించిపోయింది. ఏమన్నట్టు తెలుసా, వారు ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేయలేకపోతా ఉంటంట, వారిని గద్ద రెక్కల మీద ఏ విధంగా ఎత్తుకుంటుందో తన పిల్లల్ని ఆ విధంగా ఎత్తుకొని మోసుకొని వచ్చాడట. ప్రైజ్ ది లార్డ్.
అసలు మాట చదువుతున్నప్పుడైతే నాకు ఆశ్చర్యం కలిగింది. ఆయన మోసుకొని వచ్చే దేవుడు. మేము సేవలకు వచ్చినటువంటి మొదటి దినాలు అవి. ఒక 3 దినాలు ఉపవాసం ఉన్నాను నేను. ఆ రోజులు గుర్తు చేసుకుంటా ఉంటేనే కన్నీళ్ళు లాగవు. సేవలేక నన్ను దేవుడు పిలిచిన మొదటి దినాల్లో 3 రోజులు ఉపవాసం ఉన్నాను. తినడానికి ఏమి లేవు. ప్రభు చెప్పాడు, ఇస్తే తిను లేకపోతే వస్తుందని. అందుకని నేను ఎవరినేం అడగలేదు, నువ్వు ఇస్తే తింటాను లేకపోతే లేదని. 3 దినాలు ఉపవాసం ఉన్నాను. ఇంకా అక్కడి నుంచి లేచి ఒక 20 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ రావాలి. నేను చెప్తున్నాను దేవునికి, అయ్యా 3 రోజులు ఉపవాసం ఉన్నాను, నడిచే ఓపిక లేదు, నడవలేను కూడా. నిశ్చితమైతే నేను ఛార్జీకి డబ్బులు ఇస్తే నేను 20 కిలోమీటర్ల బండికి పోతాను ప్రభా అని చెప్పి ప్రార్థన చేశాను. దేవుడు నాకేం సమాధానం ఇవ్వలేదు. నేను అనుకున్నాను నన్ను నడిపించడం దేవుడి చిత్తమైందని. లేచాను, నడక ప్రారంభించాను. అప్పటికే 10 కిలోమీటర్లు నాకు నడిచాను. 10 కిలోమీటర్లు అయిపోయేది. ఈ 10 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇక సోలిపోతా ఉన్నాను. కాళ్ళు నిలబడలేకపోతున్నాను, తూలిపోతా ఉన్నాను. ఎట్ట నడవాలో అర్థం అవ్వట్లేదు. అలా తల వచ్చి ఏడ్చి అయ్యా నేను నడవలేకపోతున్నాను బాబా అని చెప్పి పెద్దగా ఏడ్చాను. ఎప్పుడైతే ఏడ్చానో క్షణంగా ఒక ట్రాక్టర్ స్పీడ్గా తీసుకొచ్చి నాతో ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు, మా ముందు ఆపాడు. ఆపి మేము అతని చేయి తాపలేదు, ఆపమని చెప్పి అడగలేదు, వెంటనే ఆపాడు. నేను వెంటనే ఆ ట్రాక్టర్ అతను కలిగి తల చూశాను. ఎక్కడ పోవాలా బాయ్ అన్నాడు. మేము పలానా లక్కవరం పోవాలని. అయితే ఎక్కడి ఆ ఊరు దగ్గరికి పోయింది, ఒక 2-3 కిలోమీటర్ల దూరం పోయింది. ఎక్కడ అక్కడ వదిలిపెట్టాను. ఇక ఎక్కాము పడవ. ఆ యొక్క మరి ఆ ట్రాక్టర్లు ఎక్కి అక్కడ దాకా తీసుకొస్తా ఉన్నప్పుడు నేను ఆ ట్రాక్టర్లో కూర్చొని దేవునికి స్తోత్రం చెప్తా ఉన్నాను. ప్రభా, సమయానికి నాయన నడవలేని స్థితిలో ఎలా నడుద్దాం అనుకున్నప్పుడు సన్నగా తీసుకొచ్చావు, ఆ ట్రాక్టర్ అతనికి ప్రేరేపణగా చేసావు అని చెప్పి దేవునికి స్తోత్రం చెప్తా ఉంటే ఆయన నాకు ఒక దర్శనం చూపిస్తాడండి. ఏంటి ఆ దర్శనం అంటే, ఒక పెద్ద హస్తం. ఆ హస్తము ఇలా ఉంది. ఆ హస్తంలో 5 మంది ఉన్నాం. ఈ 5 మందిని హస్తము మోసుకొని పోతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ దర్శనం నేను చూసినప్పుడు నాకు ఒళ్ళు పులకరించిపోయింది. నాకు ఒంటిలోకి నూతన బలం వచ్చేసింది. ఆ 3 రోజులు అన్నం తినకుండా ఉండాలని నీరసం పోయింది. ముందు నూతన బలంతో నిండిపోయాను. ఆ ట్రాక్టర్ సరిగ్గా ఒక 2 కిలోమీటర్ల దూరంలో మా ఊరికి ఆపాడు. ఆ దిగిన తర్వాత ఎంత ఆనందంగా నడుచుకుంటూ వచ్చాను. నాకు ఆ నీరసం అనిపించలేదు, దుఃఖం అనిపించలేదు, బాధ అనిపించలేదు. నాకు అనిపించింది ఆ అనుభవంలో కానీ నేను నడవకపోతే ఈ రోజున ఈ సాక్ష్యము కన్నీళ్లు విడిచి నా దేవుడు తన హస్తములో నన్ను మోసాడని చెప్పి మీరు చెప్పేవాడిని కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే మిమ్మల్ని దేవుడు కొన్ని అనుభవాల్లో నడిపించకపోతే మీకు దేవుడి శక్తి అర్థం కాదు, దేవుడి కృప అర్థం కాదు. అసలు దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు నీకు అర్థం అవ్వాలంటే ఆ దేవుడు ఖచ్చితంగా సర్టెన్ టైంలో, సర్టెన్ పీరియడ్లో దేవుడిని కొన్ని అనుభవాల్లో నుంచి ఖచ్చితంగా నడిపించాలి. దేవుడు ఇప్పుడు కూడా కొన్ని అనుభవాల్లో నేను నడిపిస్తా ఉన్నాడు. అధైర్యపడద్దు. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. అయితే ఈ పడవలో నోవహు ఎక్కే సమయానికి నోవహు వయసు ఎంతో తెలుసా? మీరు చూస్తారు బైబిల్లో. నేను దీన్ని చాలా జాగ్రత్తగా మరి లెక్క కట్టాను, క్యాల్కులేషన్ చేసి పెట్టాను. నోవహు ఎక్కే సమయానికి, పడవలో ఎక్కే సమయానికి నోవహు వయసు ఎంత ఉందంటే మీరు అక్కడ బైబిల్లో మీకు కనిపిస్తుంది. చూడండి, 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 11వ వాక్యం చదువుదాం. 7వ అధ్యాయం 11వ వచనం. 600 సంవత్సరాలు 2వ నెల 17వ దినమున. ఎలా అంట? 600 సంవత్సరాలు 2వ నెల 17 అంటే ఈ నోవహుకి 600 సంవత్సరాలు వచ్చినాయి. 600 సంవత్సరాలు 2వ నెల 17 రోజున ఆకాశము తూములు దేవుడు విప్పేశాడు. అయిపోయింది. అయితే తర్వాత చూడండి, నెక్స్ట్ ఆయన బయటకు వచ్చిన రోజు ఆయన వయసు ఎంత చూడండి. మీరు 14వ వాక్యం చదవండి. 8:14. 2వ నెల పైన వచ్చినాం 13 వచ్చినాం. మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున. ఇక బైబిల్ మీరు గమనిస్తే అక్కడ 602 ఇంచుమించుగా 2వ నెల 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినం. ఇక్కడ బైబిల్లో చాలా స్పష్టంగా వాడింది. మొదటి నెల
తోలేను. అయితే ఇక్కడ మీరు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇంచుమించుగా దాన్ని క్యాలిక్యులేషన్ మీరు చేసి చూస్తే సంవత్సరం పైన ఆ నోవహు ఓడలో ఉన్నాడు. ఇప్పుడు దీన్ని లెక్క పెట్టారా? క్యాలిక్యులేషన్ చేశారా? 602వ నెల 17 స్టార్ట్ అయింది, పడవలకి వెళ్ళిపోయాడు. ఇంకా నీళ్ళని నింపిపోయి కిందకు వచ్చేసరికి ఎంత టైం పట్టిందండి. అక్కడ బైబిల్లో ఓడని ఆయన ఓపెన్ చేసి బయటకు వచ్చేసరికి ఇంచుమించుగా సంవత్సరం పైన పట్టింది. 375 రోజుల్లాగా బైబిల్ చూస్తే మిగతా క్యాలిక్యులేషన్ సంవత్సరం పైన పట్టింది. అయితే ఇన్ని రోజులు ఎలా మరి లాక్డౌన్లో కనీసం ఒక 6 నెలలు లేకపోతే ఒక నెల 2 నెలలు అంటే చచ్చిపోతున్నాం. ఇంకా పూర్తిగా 2 నెలలు అవ్వలేదు. చాలా భయపడుతున్నారు. ఏం చేయాలో బతకడానికి కష్టమైపోయింది. అసలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. బైబిల్లో చూస్తే ఈ లాక్డౌన్ ఏ విధంగా బైబిల్లో మనం గమనిస్తే నోవహు అయితే ఓడలో ఆ 8 మంది ఫ్యామిలీతో ఎంత చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. రోజున ప్రియ దేవుని బిడ్డారా, మీరు కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటా ఉన్నారా? ఎన్ని గంటలు లేస్తున్నారు? ఉదయం లేస్తున్నారా? ఉదయం లేచి కనీసం 5 గంటలకు లేచి కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నారా? సాయంత్రం పడుకోబోయేటప్పుడు 6 కనీసం 8, 9 గంటలకైనా అందరూ కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటా ఉన్నారా? ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఫ్యామిలీ ప్రేయర్లు పోయినాయండి. లేవడమే చాలా లేటుగా లేస్తూ ఉన్నారు, పడుకోవడమే లేటుగా పడుకుంటా ఉన్నారు. గమనించండి, పడుకోండి, పనులుంటే ఇబ్బంది లేదు, కానీ దేవుణ్ణి ఆరాధించడం మాత్రం మర్చిపోమాకండి. ఎందుకంటే ఉదయం లేచిన వెంటనే దేవునితోనే మీ దినం ప్రారంభించండి. భార్య, భర్త, మీ పిల్లలు ఉదయం లేచి కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్ అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా పండుకోబోయేటప్పుడు ఆ రోజంతట్లో ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ఆ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని దేవుణ్ణి స్తుతించి ఆ రోజున అలా ముగించండి. ప్రియ దేవుని బిడ్డలారా, అలా చేస్తే మీ కుటుంబం దీవించబడుతుంది. బైబిల్ ఏం చెప్తున్నా, నీతిమంతుని యొక్క గుడారములో ఏమన్నా రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినబడను. వినిపిస్తున్నా? మీ ఇంట్లో వినిపిస్తున్నా అండి? భర్త ప్రార్థనకు వస్తే భార్య రాదు, భార్య ప్రార్థనకు వస్తే భర్త రాడు, ఇద్దరు వస్తే పిల్లలు రాదు, పిల్లలు వస్తేనేమో తల్లిదండ్రులు రాదు. కుటుంబాలు అందరూ రక్షించబడ్డారా? రక్షించబడ్డారా? ఈరోజు నా కుటుంబాలకు రక్షణ లేదండి. కరోనా వ్యాధి పోవాలని ఏడ్చేదానికంటే రక్షణ కోసం ఏడవండి. మీ చేతులు గమనించండి. మీ అందరికి కూడా చేతులు జోడించి మరి బతిమలాడుకొని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను, బ్రతిమలాడుకుంటా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కరోనా వైరస్ ద్వారా చనిపోతామనే భయం మనకు లేదు. ఎందుకంటే తెలుసా, క్రైస్తవులుగా నిజమైన క్రైస్తవుడు ఎవడు భయపడలేదు. నిజమైన క్రైస్తవుడికి అసలు భయమే లేదు. ఎందుకంటే మనము ఈ లోక యాత్ర ముగిస్తే శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. ప్రైజ్ ది లార్డ్. భయం ఎవరికంటే రక్షణ లేని వాళ్ళకి. భయం ఎవరికంటే లోకంలో కొన్ని విడిచిపెట్టేవాడికి భయం. భయం ఎవరికంటే లోకంలో ఆస్తిపాస్తులు ప్రేమించేవాడికి, ధనం ప్రేమించేవాడికి, ఇంకేదైనా ఈ లోకంలో ఉన్న వాటి వ్యామోహం తగ్గకుండా ఉంటుంది. ఆడికి భయం. నాకు భయం లేదు. యేసు ప్రభు నమ్ముకున్న నిజంగా విశ్వాస సంబంధంగా ఉన్న ఎవడికి భయం లేదు. నిజంగా విశ్వాస సంబంధమైన యాత్రలో ఉంటే నీకెందుకండి భయం? మనం యాత్రికులు కదా, మనం పరదేశులం కదా. అబ్రహాము 318 మంది పని ఉన్నటువంటి అబ్రహాము దేవుని కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. గుడారం దగ్గర కూర్చొని దేవుని కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి శుభప్రదమైన నిరీక్షణ అబ్రహాముకు ఉంది. ఈరోజు నీవు నేను కూడా ఆ శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూడాలి. కరోనా తగ్గిపోవడం కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు అందరినీ బాగు చేయడం కోసం ప్రార్థన చేద్దాం. ఇది కాకపోతే ఇంకొక వ్యాధి వస్తుంది, మనుషులు వచ్చి పడిగి. అది కాకపోతే ఇంకోటి వస్తుంది, అది కాకపోతే ఇంకోటి వస్తుంది. ప్రతి 100 సంవత్సరాలకు ఒక వ్యాధి వస్తానే ఉంది. వేలకు వేల మంది చనిపోతానే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డరా, కానీ ఇది తాత్కాలికమైన మరణం. ఈ మరణం అందరికీ వస్తుంది. నువ్వు ఒకవేళ కరోనా వ్యాధి, ఈ కరోనా వైరస్ ద్వారా తప్పించుకున్నా ఇంకొక రూపంలో చనిపోతావు, ఇంకొక రూపంలో మరణం రావచ్చు. కానీ రెండవ మరణం ఉంది, అది చాలా భయంకరమైనది. రెండవ మరణం ఉంది, అది చాలా డేంజరస్. ఆ రెండవ మరణాన్ని తప్పించుకుంటే నీవు ధన్యుడు, ధన్యురాలవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ రెండవ మరణాన్ని తప్పించుకోవడానికే ఈ సువార్త. ఆ రెండవ మరణాన్ని నీవు నీ కుటుంబం తప్పించుకోవడానికే ఈ గాస్పల్. ప్రియ దేవుని బిడ్డరా, నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఇదిగో నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధం చేసుకున్నట్లుగా నీవు నీ కుటుంబం కొరకు ఒక ఓడ సిద్ధం చేసుకో. నోవహు ఆ పడవల నుంచి దిగిన మరుక్షణం ఆయన చేసిన పని చేసిన బలిపీఠం కట్టి దేవుణ్ణి స్తుతించాడు, దేవునికి బలులర్పించాడు, దేవుణ్ణి ఆరాధించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా ప్రభువుని ఆరాధించుదాం. గమనించండి, మందిరాలకు దూరంగా ఉన్న మీరందరూ కూడా, మీరు ఏ సంఘమైనా, ఏ సహవాసమైనా, ఏ డినామినేషన్ అయినా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఆత్మీయంగా దిగజారిపోమాకండి, ప్రార్థనలో దిగజారిపోమాకండి,
భక్తిలో దిగజారిపోమాకండి. మీ సేవకుడు మీకు కాంటాక్ట్లో లేకపోయినా సరే దేవుళ్ళు ఎదగండి, రోజు ప్రార్థన చేసుకోండి, రోజు బాగా బైబిల్ చదవండి, రోజు దేవునికి సమీపంగా కండిపోయి దేవుని బిడ్డారా. ఈ పరిస్థితులు మొత్తం చూస్తున్నప్పుడు నోవహ కాలంలో జరిగినట్లుగా, లోతు కాలంలో జరిగినట్లుగా, మనుష్య కుమారుని కాలంలో కూడా జరుగుతున్నాయి. ప్రభు రాకడ సమీపంగా ఉంది, రాకడికి సూచనలుగా ఉన్నాయి. మనం అందరం సిద్ధపడాలి. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. అలాంటి కృపదేవుడు మన అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని బిడ్డారా. అయితే ఈ వాక్యం విన్న మనం అందరం కూడా చాలా ధన్యులము. ఒకసారి ఉన్న పాటను మీరు అందరూ తలవంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ఒకసారి అందరూ కూడా ఈ వాక్యం హృదయంలో నెమరు వేసుకున్నాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తల నుంచి కళ్ళు మూసుకొని వచ్చిన ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, ఇదిగో ఈ యొక్క నోవహు కుటుంబం ఏ విధంగా రక్షించబడిందో, ఈ రోజున రక్షణ పొందకుండా ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించారు. స్తోత్రం. ఈ వాక్యము వారి హృదయాల్లో పంపించి ప్రతి కుటుంబము రక్షణ పొందినట్లుగా, ఒకవేళ రక్షించబడిన కుటుంబాలైతే ఆత్మీయంగా దిగజారిపోకుండా, మీ రాకడ సమయం వచ్చే సమయానికి లోకములో కలిసిపోయి ఆత్మీయతలో కృంగిపోయి మనుషులను బట్టి వాళ్ళ భక్తిని పోగొట్టుకోకుండా నా ప్రభా, విశ్వాసములో ఎదగడానికి, భక్తిలో ఎదగడానికి, ప్రార్థనా జీవితంలో ఎదగడానికి మీరు కృపదయ చేయండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు స్తోత్రం. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలను కదిలిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వాక్యము లైవ్ ద్వారా వింట బిడ్డల్ని మీరు దర్శించండి, వారి కుటుంబాలను దర్శించండి. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ఎంతో నాయన ప్రభ, మరి మా యొక్క దేశము కొరకై, ప్రపంచము కొరకై నాయన, ఈ యొక్క కరోనా బాధితుల కొరకై సేవ చేస్తున్న తండ్రి, మా దేశాన్ని ప్రహరీగా వస్తున్నటువంటి మిలిటరీ వారు కానీ, వైద్య సిబ్బంది, అదేవిధంగా నాయన మరి పోలీస్ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు, మున్సిపాలిటీకి సంబంధించి కానీ, ఇదిగో ప్రభ డాక్టర్స్ నాయన, నర్సులు ప్రభ, ఆశా వర్కర్లు, వాలంటీర్స్, ఆయాలు, ఇదిగో తండ్రి, ఇంకా ప్రభ అంగన్వాడీస్ నాయన, ఇంకా అనేక డిపార్ట్మెంట్స్ వారు తండ్రి, టీచర్స్ కానీ చాలా కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ప్రత్యేకంగా వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వీళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వండి, కాపుదలు ఇవ్వండి. ఇంకా చాలా కుటుంబాలు భర్త ఒక చోట, భార్య ఒక చోట, పిల్లలు ఒక చోట అయ్యా ఎంతో మానసికంగా కుమిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఏం నేర్చుకోవాలనో, ఏ విధంగా ఆత్మీయ జీవితంలో ధైర్యంగా ఉండాలనో, ఈ అనుభవాల్లో ఎలాంటి పాఠాలు నేర్పించడం మీ చిత్తమైందో అవి నేర్చుకొని ముందుకు సాగి వెళ్ళే కృపదయ చేయండి. ఇంకా నా ప్రభా, మేమందరం త్వరగా మందిరాల్లో కలుసుకునే కృపదయ చేయమని, వాక్యం వినే ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించి కృప చూపమని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానం ఎప్పుడున్న ఎల్లప్పుడూ ఈ గాంతం వరకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్యాన్ని చూస్తూ ఉన్నారు. మా కొరకు, మా కుటుంబం కోసం, ఈ చిన్న దీన పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గమనించండి, ఈ ఫేస్బుక్ లైవే కాకుండా యూట్యూబ్లో కూడా మరి జి లివింగ్ స్టోన్ అనేటువంటి పేరు మీరు టైప్ చేస్తే అక్కడ మీకు యూట్యూబ్లో కూడా మా మెసేజ్లు మీకు కనిపిస్తాయి. మీరు ఓపెన్ చేసుకుని వీడియో టైంలో కూడా చూడొచ్చు. అదేవిధంగా ఆ యొక్క సబ్స్క్రైబ్ అనేటువంటి ఆ యొక్క రెడ్ అక్షరాలతో ఉన్నటువంటి దాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ మీరు నొక్కడం మర్చిపోమాకండి. మా కొరకు పరిచర్య కొరకు ఎప్పుడు ప్రార్థించండి. ఇంకా రాబోయే రోజుల్లో కోటాను కోట్ల మందిని ప్రభువులోకి నడిపించాలని, కుటుంబాలని రక్షణలోకి నడిపించాలని ఒక ఆశ దేవుడు ఆ కార్యం చేయనట్లుగా ఈ పరిచర్య కొరకు ఎప్పుడు ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. సెలవు తీసుకుందాం.